గిన్నె ఎక్కించి పొయ్యి మీద. నూనె ఒక 6 గంటలు. ఒకటి 2 3 4 5 6. ఏంటి భలే ఉన్నాయి. బిర్యానీ ఆకు ఏం చేయాలి? నూనెలో వేయాలి. బిర్యానీ ఆకు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, పనస పొట్టు, నీళ్లు తీసే. నీళ్లు వార్చి ఆలుగడ్డ ముక్కలు వేసాయి. చిన్నగా తరిగిన ఆలుగడ్డలు, సన్నగా తరిగిన ఆలుగడ్డలు, మంట చిన్నగానే పెద్దనా? చిన్నగా, బాగా చిన్నగా. బాగా చిన్న. ఫ్రైయింగ్ ప్యాన్ ఇటు ఎక్కించి ఒక గరిట. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఒక మంచి మసాలా ముద్ద, ధనియాలు, పనసపొట్టు కుర్మాకి మసాలా ముద్ద. ముందు దాల్చిన చెక్క, దాల్చిన చెక్క వేసిన, లవంగాలు, లవంగాలు, తర్వాత యాలకులు, యాలకులు, సోంపు, జీలకర్ర, గసగసాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు ఏమన్నా ఏమంటావా? చివరిలో వేద్దాం, ఎందుకు లేదు. టమాటాలు, కొబ్బరికాయ ముక్కలు. కుర్మాకి టేస్ట్ ఇదే, ఈ మసాలాని. మూత తీసి ఒకసారి కలుపు. నీళ్ళేమన్నా వేయాలా? తర్వాత టైం ఉంది. ఇది కొంచెం మగ్గాలి, చక్కగా మగ్గితే అద్భుతమైన రుచి బయటకు వస్తుంది. అలాగే తీసుకెళ్ళి మంచి ముద్ద చేసుకుంటారా. యాజ్ ఇట్ ఈజ్, జాగ్రత్త తీసుకెళ్ళి. ప్లేట్ అవసరం లేదు. మంచిదే బాబాయ్. బాగా మగ్గిపోయింది బాబాయ్. పచ్చి బఠానీ, బఠానీ, కారప్పొడి,
కొంచెం కలిపి వేయించేసి ఇప్పుడు మసాలా వేసి ఉప్పు వేసినామా? వేస్తాం. ఈ మసాలా ముద్ద వేసిన తర్వాత ఒకసారి కలిపి ఒక పిసర మగ్గించి వెంటనే ఈ మసాలా వేసి ముద్ద వేసి ఇట్లనే ఉప్పు వేసుకొని తింటే కూడా మంచిగా ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. మసాలా ముద్ద కుర్మా రాదు. ఉప్పు చిన్న మంట మీద ఒక 15 నిమిషాలు వదిలేసాం. ఒకటి, పనస కొట్టు కుర్మా, కొత్తిమీర జల్లు. ముందుగా గిన్నె పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, పనసపొట్టు వేసి వేయించి అందులోనే ఆలుగడ్డ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సోంపు, జీలకర్ర, గసగసాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, కొబ్బరి ముక్కలు వేసి వేయించి ముద్ద చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మగ్గుతున్న పనసపొట్టులో పచ్చి బఠానీలు, కారం పొడి వేసి కలుపుకొని మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా ముద్ద, కొన్ని నీళ్లు, ఉప్పు వేసి బాగా కలుపుకొని చిన్న మంటలో 15 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే పనసపొట్టు కుర్మా రెడీ.